నెల్లూరు జిల్లా కోవూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో మండలంలోని రామనాథపురం ప్రాంతానికి చెందిన ప్రజలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి లీలామోహన్ మాట్లాడుతూ రామనాథపురం గ్రామంలోని వేగూరు కాలువ వర్షపు నీటితో పొంగి పొర్లి నీరు గ్రామం వైపు వస్తుందని, దీంతో గ్రామం మునిగిపోయే పరిస్థితి ఉందన్నారు. ఇటీవల వరద నీటిలో పడి మహిళ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుందన్నారు. ప్రమాదకరంగా ఉన్న కాలువకు ఇరువైపుల గోడను నిర్మించి ఆ ప్రాంత ప్రజల్ని సంరక్షించాలని కోరారు. అనంతరం కోవూరు మండల తహసీల్దార్ సుబ్బయ్యకు వినతి పత్రాన్ని అందించారు. రామనాథపురంలో అక్కడ రాములవారి దేవాలయం దగ్గర ఎప్పుడో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నాడు వేసిన రోడ్లన్నీ పాడైపోయి అక్కడ ఒక ట్రాన్స్ఫారం రాములవారి దేవాలయం దగ్గర ట్రాన్స్ఫారం ఎన్నో తడవలో ఏఈ కూడా అర్జీ ఇచ్చారు. అయినా కూడా వాళ్ళు పట్టించుకున్న పరిస్థితి లేదు. అక్కడ ఎప్పుడు కూడా ఏంటంటే పిల్లలు దేవాలయం దగ్గర పిల్లలు ఉండరు, ఒక మనిషి కాపలా ఉంటారు. ఎందుకంటే అక్కడ వ్యర్థ వైరు ఉండదు, అది తగులుతారని. అదేవిధంగా ఏగూరు కాలువ గతంలో కూడా ఒక ముసలామి ఎల్ల వచ్చిన తర్వాత ఇళ్ళు రోడ్డు ఒకటిగానే ఉంటే ఒక ముసలాం కూడా చనిపోయిన పరిస్థితి అందరికి తెలిసిన విషయమే అధికారులకి. అదేవిధంగా అక్కడ దాదాపుగా ఆ బ్రిడ్జి కాడి నుంచి ఒక 300 అడుగులు దూరంలో ప్రభుత్వం వైపు నుంచి ఎంఆర్ఓ గారిని అక్కడ ఒక 3 అడుగులు గోడ కట్టించాలని ఈరోజు మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ జిల్లాలో దిత్వా తుఫానుకి నారులు పోసుకున్నటువంటి రైతాంగం అంతా కూడా ఈ ఎల్లవలకి నారులు పోయి మళ్ళీ తిరిగి గింజలు తెచ్చుకోసి నారు పోసుకున్నటువంటి పరిస్థితి లేక రైతాంగం దిక్కుతోసిన పరిస్థితిలో ఉంది. దీన్ని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దారులందరూ కూడా ప్రభుత్వానికి నివేదించి ఏదైతే ఇక్కడ రైతులు నష్టపోయారో రైతాంగానికి మొత్తం వీఆర్ఓలను పంపించి ఆ గింజలు ఇచ్చి మళ్ళా నారు పోసుకునే దానికి ప్రభుత్వం నుంచి చొరవ చూపాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారు, ఇదే నియోజకవర్గానికి నెల్లూరు ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళ భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పదే అభివృద్ధి జపం చేయిస్తున్నప్పుడు కూడా కోవూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధి ఇంచింత కూడా ముందుకు పోయేటటువంటి పరిస్థితి లేదు. కోవూరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పెళ్లకూరు కాలనీ వాళ్ళ బడి ముందు కాలువ లేదంటే బడి ముందు పిల్లలు పడిపోతూ ఉన్నారంటే ఈ నియోజకవర్గ అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా గమనించాలా. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.